సినిమా పరిశ్రమలో గుత్తాధిపత్య ధోరణికి తావులేదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్న కుమార్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల ఆందోళనకు దిగడం 30% కూలీ రేట్లను పెంచాలని డిమాండ్ సరికాదన్నారు. సినీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. నిర్మాతలకు నష్టం కలిగించకుండా అన్ని వర్గాలు సహకరించాలన్నారు. కార్మిక సంఘాలు ఏర్పడి కూలీ చేసుకోవడానికి కూడా లక్షలు ఖర్చు పెట్టి సభ్యత్వం పెట్టి ధనికులే కూలి పని చేసుకోవాలనే పద్ధతికి మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. గుత్తాధిపత్యంగా కొద్ది మంది బతుకుతాం, ఇంకెవరిని బతకలేము అనేది భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా అలా కాదు, అందరూ బతికేటట్టు ఏర్పాటు చేయడానికి ఉన్నదే కాంపిటేటివ్ కమిషన్. అది రిటైర్డ్ జడ్జెస్ వాళ్ళందరూ ఉంటారు, జడ్జిలు ఉంటారు. వాళ్ళని ఛాలెంజ్ చేయాల్సి ఉంటే ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు అంతగా తప్పితే ఇంక వేరే ఏం లేదు. వాళ్ళే తప్పు పట్టే విధంగా మీరు ఉన్నారంటే మీరు మార్చుకోవాలా, మీరు ఇవాళ ఉన్న సిస్టమ్ మార్చుకోవాలి, న్యాయ ప్రకారం వెళ్ళాలా. మేము ఇలాగే అన్యాయంగానే వెళ్తాము, మేము అన్యాయ పద్ధతిలో ఉంటామని తప్పు కాదు, తప్పు అందుకని మారాలి. డెఫినెట్గా అందరం బేసికల్లీ మిగతా చోట్ల ఎక్కడ ఉన్నా కూడా తెలుగులో మనం కార్మిక సమాఖ్య ఏర్పాటు చేసిన నిర్మాతలు కాబట్టి ఒకళ్ళ బాధలు ఒకరు అర్థం చేసుకుని ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు నేనే బతకాలి కాకుండా మన అందరం బతకాలి అనే దగ్గర అందరూ కలిపి ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరూ. అంటే ఎప్పుడూ కూడా మీరు కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన కేసు కాదు, ఎప్పుడూ ఇచ్చింది. మీరు ఇది తప్పు, మీరు మార్చుకోండి అంటే కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా మీరు ధిక్కరించే అధికారం మీ చేతిలో ఉందనుకున్నారా? తప్పు. కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిర్ణయం ఏదైతే ఉందో అది ట్రిబ్యునల్ కదా, ట్రిబ్యునల్ నుంచి అవసరం హైకోర్టు కదా, దానిపైన ఓన్లీ సుప్రీంకోర్టుకి మాత్రమే అర్హత. అది మోనోపలి రిస్ట్రిక్ట్. బేసికల్లీ ఒకటేంటి, కార్మికుడు అంటే పేద కార్మికుడు బతకటానికి అందరూ కూడా డెఫినెట్గా కోఆపరేట్ చేయాలి. పేద కార్మికుడికి ఇబ్బంది రాకుండా ఉన్నారు. ఇవాళ మన 24 క్రాఫ్ట్స్ ఎలా ఉందంటే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు అంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు పెట్టుబడి పెడితేనే మీరు పని చేయడానికి అర్హత కల్పిస్తారు. అంటే ధనిక కార్మికులకు మాత్రమే మీరు అవకాశం కల్పిస్తారా? ఒక స్కిల్, హైయెస్ట్ స్కిల్ ఉంది, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన పని చేయాలనుకున్నాడు, ఆయన పని చేయడానికి వీల్లేదంటారు. తప్పు. పని చెయ్యాలి. ప్రతి పేద కార్మికుడికి న్యాయం జరగాలి. మనదే కార్మిక వ్యవస్థ అంటే ప్రపంచ కార్మిక వ్యవస్థ. మన మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పెట్టుకుంటాం. అంతేగాని ఏదో కొద్ది మంది మాత్రమే బతకాలి, కొద్ది మంది ధనికులే బతకాలి, ధనిక కార్మికులు పదం డెఫినెట్గా ఇప్పుడు మిమ్మల్ని కాదనుకొని కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత డెఫినెట్గా. స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ మనకు అవసరమైతే మ్యాక్స్ ఉన్నాం, మేకప్ ఉన్నాం, బాంబే నుంచి తెచ్చుకుంటాం, లేకపోతే కూడా తెచ్చుకున్నాం. మనం గాంధీ అనే సినిమా NFDC, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భారతదేశ ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ, గాంధీ గారి సినిమా తెలుసుకుంటే రిచర్డ్ అటెన్బరోని తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? కానీ సూటబుల్ అని చెప్పి తెచ్చుకున్నారు. సినిమాకి కులం, మతం, జాతి, ప్రాంతం అనేది ఉండకూడదు, ప్లస్ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్స్, మనకు అప్పుడు కాస్ట్యూమ్స్ చేసేవాళ్ళకి వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్ అప్డేటెడ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని వచ్చింది, వాళ్ళు వచ్చారు. మేకప్లో రకరకాల టెక్నిక్స్ వచ్చినాయి, రకరకాల టెక్నిక్స్. ఇప్పుడు భారతీయులు మేకప్ చేయాలి.